హాయ్ అందరికీ శరార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ బ్లాగ్ చూస్తున్న వారందరికీ పేరు పేరున మా కళాభివందనాలు. అలానే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి బ్లాగ్స్తోని మీ ముందుకు వస్తున్న మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. దేవుడు మల్లయ్య వేనాడు సలామని దుర్గరాజుల కన్నులే అయ్యను సలాం అంటాను. ఇది ఊరు నేర్కొడుకా ఏ రాజు తెలంగాణ తెలంగాణ అంటే నీ అమ్మ పేరేంది, నీ నాన్న పేరేంది? అయ్యా మాకు అమ్మ లేదు, నాన్న లేదయ్యా. వచ్చినది దొడ్డ సుఖ వచ్చినది, దొడ్డు కర్వై రాది. అమ్మ నాన్న ఇద్దరు దోమర్గ ఇద్దరు దగ్గర బిడ్డ. ఇద్దరు చనిపోతే మరి నువ్వు ఏడ బతుకున్నావు బిడ్డ? అయ్యా కాపు వారి బిడ్డ ఒక లక్కవారి కూర్చోమ ఉన్నది. కాపువారి బిడ్డ లక్కవారి కూర్చోమ ఉన్నది. లక్కవారి కూర్చోమకు సంతానం లేదు, సంతానం లేదు. ఆవులు గోగులు లేయ్యా, ఆవులు గోగులు లేదు. తినడానికి అన్నం లేదు, కట్టేసరికి మనసు లేదు, కట్టుకుదోట బట్ట లేదయ్యా. ఆవులు ఉన్నాయి, కొట్టలేదయ్యా. నేర్పచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటా అన్నాను. అన్నోలే లక్కవారి కూర్చోమ్మ, లక్కవారి కూర్చోమ్మ నన్ను ఆదుకుంటుందయ్యా. నన్ను ఆదుకున్నాను. గోగులు అయినాయి, కొడుకులు పుట్టిర్రు, బిడ్డలు పుట్టిర్రు. పుట్టినాక ఒకనాడు మధ్యాహ్నం వర్షం కొట్టినది. వర్షం కొడితే కొట్లు వచ్చి మేడలకు వచ్చినాయి. మేడలకు వచ్చి పెద్ద కొడుకు ఏమంటే, అరే పొద్దు కూర్చుని రోజున పొట్టకొద్ది అయినా పొట్టాన్ని వచ్చి మేడలకు వచ్చి అసలు అన్నాడు. మేడలకు అన్నుండే ఆ దగ్గర నేను ఉండేదిన్నయ్యా. సముద్రం కులం మాటి, సముద్రం మాటి, సముద్రం ముఖాన్ని బట్టి కులం పచ్చిరే కులం కచ్చిన నేను. అయ్యా నేను కులం పచ్చిగురు కులం కచ్చరన్నావు కొడుకా, మరి నీ పేరు ఏం పేరు అన్నాయన? అయ్యా నా పేరు అయినా కొంత చెరుగం ఉన్నది, కొంత తుర్కం ఉన్నది, చెప్తాను ఆయన అన్నాడు. చెప్తాడు. నా పేరు నిజం మలిక మాధు అన్నాడు. నిజం మలిక మాధు అంటే అలా తుర్కవాడు వేరే కొడుకు వారికి వచ్చినాడు. అరే నిజం మలిక మాధు అంటే నువ్వు తెలుగుని కూర్చోవా, తుర్కోని కూర్చోడు ఎట్లా అన్నాడు. ఇంకోటి అడిగిండు. అడుగుతా నాయన, ఇక్కడి దగ్గర పర్వతం కొండ పాతాల గంగ ఒడ్డు సిరిశైల మల్లికార్జున స్వామి ఉన్నాడు. సిరిశైల మల్లికార్జున స్వామి దగ్గర కాపులు కన్నాలు ఎరువులు ఏపాలు ద్రాపాలు బట్టలు సురులు మురులు గడుగు అందరూ దేవత ఆ గుడికి అడిగిపోతాడు. ఆ గుడికి అడిగిపోతానే మా తల్లి ఉన్నది. మా తల్లి అయినా అప్పుడు ఆ దేవి కట్టిన సంతానం లేదు కదా. అరే మీ తల్లి పేరు ఏంటంటే, మా తల్లి పేరు పార్వతి దేవి అన్నారు. మీ తల్లి పేరు పార్వతి దేవి, పార్వతి దేవి అన్నావు. కానీ మరి ఏం చేసిందంటే, నాయన మా తల్లి పార్వతి దేవి, నేను చేసేది ముస్లింకులు, నేను దేవుని మొక్కేది తెల్లదేవుడు. తెల్లదేవుడికి దగ్గరికి వేరాము. తెల్లదేవుడికి దగ్గర వేరే తెల్లదేవుడు మా తల్లికి సంతానం ఇచ్చాడు. సంతానం అయితే మేము ముస్లింలే కదా, దుర్గదేవుని పేరు పెడితే తెల్లదేవుని కోపం, తెల్లదేవుని పేరు పెడితే దుర్గదేవుని కోపం. రెండు మనిషి భారం ఇచ్చినా మరి నీకు ఏమేమి పనులు వస్తాయి కొట్టాం. అయ్యా నా దేశాన తెలంగాణ ఉన్నది కదా, నేను పొలానికి కలుతాను, పత్తి ఏరబోతా, వరము కలవబోతా, నాకు సర్వ పనులు వస్తాయి కదా. సర్వ పనులు వస్తే మాకు అయినా 2 నుంచి 2 ఎకరాలు ఎంపికమైన పసుపు తోట ఉన్నది. పసుపు తోట ఉంటా ఆవిడ బిడ్డ. అయ్యా నేను పసుపు తోట ఉంటా, పసుపు తోట ఉంటా. అల్లకెళ్ళి ఇంకోటి ఏం చేసాడు, అరే ఇది పసుపు తోట ఉంటే మనకు అయినా మనకు వాడు మనకు ఇంకోడు ఉన్నాడు కదా ఆయన పేరు. అప్పుడు మనకు రోజుకు ఒక్కటికి 5 పువ్వులు
10 పూలు 12 పూలు పంపుతాడు. పంపుతాంటే అది మరి మన తోటగానే ఉండాలి అని పోయినా మక్కబురి భాష పెద్దవాడు అంట ఉన్నాడు. మల్లె తోటలకి వెళ్ళి తీసిరాడు. మల్లె తోటలకి వెళ్ళి తీసి అయ్యా నువ్వు వంటశాలలు మాకు కమలం అన్నం పెట్టు. ఆడి వాళ్ళకన్నవాడు మగవాళ్ళకన్నవాడు మక్కబురి భాష అని పేరు మక్కబురి భాష అని చెప్పిపోయినా మన మేడలో వచ్చినారు. దేవరాజు మల్లయ్యను తోటలో పడికి దొరకవాళ్ళు రారాదు మల్లయ్య తోటలో చెప్తున్నాడు. అయ్యా ఇదేంటి అంటే ఈ అసమల్ల నిచ్చమల్ల గుడ్డు వల్ల బొరై వల్ల రాగమల్ల తీగ వల్ల జాజి వల్ల చంపకమల్ల ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ జీలగడ్డ సాగీరున్నాడు. బండికి నేర్పున్నది దీని ఆ తెలుపున్నది ఏంటి అయ్యా అయ్యా కావాలయ్యా బండారి కొమ్ము వాళ్ళ నాన్న మీరు బండికి నేర్పున్నది బండారి కొమ్ము బండారి కొమ్ము దేవుడు చూసిండు. దేవుడు బండారి కొమ్ము చూసి దేవుడు మళ్ళీ ఎవరు బండారి కొమ్ము కోటి చేత వచ్చినాడు. బండారి చేత పట్టిపోయినా పుట్టు పట్టిపోయినా బండారి పుట్టుడు బండారి కింద రారాదు మల్లయ్యా కల్లా దేవుడు మల్లయ్య ఒక రోజు మధ్యాహ్నం దొరకవాలి ఇద్దరు మాత్రం ఇద్దరు పూరైనా ఒక రోజు మధ్యాహ్నం వాళ్ళ తెల్లారి పొద్దున ఇద్దరు మాత్రం అయ్యా వాళ్ళ తెల్లారి మనం అన్నాడు పొద్దున ఇద్దరు మాత్రం అయ్యా ఒక రోజు రారాదు మల్లయ్య పొద్దున పుట్టాడు మాత్రం పుట్టాడు పూర్వం అమ్ముతున్నాడు దేవుడు రారాదు మల్లయ్య పొద్దున పుట్టాడు మాత్రం పుట్టాడు అమ్ముతున్నాడు. ఎంత మంచిగా అష్టగురం మంచిగా ఉన్నది అది బాలాగురం మంచిగా ఉన్నది శక్తిగురం మంచిగా ఉన్నది. మన పూర్వం అంటే అన్నా కొంచెం చదవంగా మన ఆడివాళ్ళ ఎవరి శ్రీకళ్ళ పూలే ఉన్నాయి. ఆడివాళ్ళ పక్కనవి పూలున్నాయి మన పక్కనవి పూలున్నాయి. పూజ చేయంగా పూలు కుప్పపోతే ఒక రాగిరి పర్వతం పూలైనాయి. అది అంతకని తుర్క వాళ్ళు అయినా రారాజు వల్ల బయటికి అంత మళ్ళీ బయటికి నీ పాదాకురం నీ అష్టిగురం నిష్టిగురం మంచిగా ఉన్నాయి. మాకుపోయిన పూలు పంపినాం అంటే పాత మక్కబురి భాష ఉన్నాడు ఆడు పూలు పంపలేదు ఆడు మాకు ఏది పంపలేదు. ఏగిలేస్తేనే తోటకు ఏమన్నా రోగం ఉండేది. దేవుడు ఏమంటా ఉన్నాడు నాకు ఏడే గడియలు ఉన్నది మీ దగ్గర ఉంటే నా లగ్గం ఎత్తిపోతుంది. దేవుడు బండారు పట్టిండు బండారు పట్టి తోట విధమైన తోట మీద దేవుడల్ల తల్లేరా బండారు వల్లేరా దేవుడు దేవుడు నా తోట అయినా కూడా అయితే ఆకుకొక్కటికి 66 పురుగురే మాకొక్కటికి 1,000 పురుగురే పురుగులు తోటకైనా తోటకల్ల పెట్టి
పెట్టినాడు తుర్క వాళ్ళకైనా కొందరు పుట్టాడు మామూలు ఒకనాడు 4 ఇద్దరు పూలు వంపినాడు ఒకనాడు ఇద్దరే పూలు వంపినాడు ఒకనాడు కొంచెడు వంపినాడు ఒకనాడు నర్సుడు వంచినాడు ఒకనాడు పిలిచి పూలు అల్లా కొంత వాడి వాళ్ళ శిఖర్లు లేవు కదా అల్లా కొంత పూజకు లేవు కదా 7,000 దుర్గని ఏమంట ఉన్నారు నిజం మరిక మారు కాదు దేశం పంపుతాడు అతను పూలు మన పూలు అతను అని చెప్పి అడ్డ బట్టె కట్టినాడు వీళ్ళమైనా ఒక పిల్లగాడు అయినా బాగులు వెళ్ళాలి గుడ్డలు పట్టుకొని అయినా మల్లయ్యనే అప్పుడు నేరేడు చెట్టు ఉంది నేరేడు చెట్టు నేరేడు చెట్టు ఎక్కి నేరేడు చెట్టు మీద నేరేడు చెట్టుకి ఎక్కి కాయల్లో ఒకటి దేవుడు ఉన్నాడు తుర్క వాళ్ళు చుట్టూ తిరిగి వచ్చాడు తుర్క వాళ్ళు వెనకపోతూ ఉన్నారు నేరేడు కాయకెళ్ళి కింద దేవుడు దీపుకొనబడ్డాడు కాయ పడ్డది ఆ కాయ పడి కాయని ఏమంటూ ఉన్నాడు త్రితాయుగం కరిగ దాపార పుట్టల పేరు ఉన్నది నా కాయని తీసుకుపోయి పట్టాలు వేయాలి పట్నాలు వేయాలి దానికి పశువుని కట్టాలి నాకు కట్టినట్టే కాయ కట్టాలి నాకు కడితే కాయ కట్టినట్టే కాయ కడితే నాకు కట్టినట్టే దేవుడు కాయ దీవెన పెట్టిండు దేవుడు దీవెన పెట్టిండు దీవెన పెట్టి వచ్చే బ్రాహ్మణులకైనా వచ్చే తుర్క వాళ్ళకు మాండిండు తుర్క వాళ్ళు ఎందుకయ్యా తుర్కరాజులారా మీరు వీళ్ళందరూ వస్తారు అని చెప్పి దేవుడు బరబర మండినాడు బరబర మండి మీద ఒక వృక్షం కింద కూకున్నాడు వృక్షం కింద కూకున్నాడే తుర్క వాళ్ళు మొత్తం చేరొచ్చారు చేరొచ్చాడు తుర్కరాజులు చూసినాడు తిరిగి కట్టకు తుర్కరాజులారా సలాం సలాం రాజులారా ఏడు జాతులు ఎందుకు వచ్చిరాయంటే మాకు బండారి మాకు ఇది పూర్వం అమ్ముతలేవు ఎందుకు అంటే అయ్యా దేశాలా మా దేశాలు 7 పొరులు ఉంటాయి నీకు అరకచక్క తోట ఉన్నది అరకచక్క ఊట ఉన్నది సత్యంగల తోట కాదయ్యా మీ తోట పోయినా అని లేదు బలి లేదు తరగది లేదు అదే తెలియ మా కాలంగా మనం బలి అంటే ఎట్లా ఉంటుంది అది బలి అంటే ఎట్లా ఉంటది అని అంటే ఎట్లా ఉంటది ఎట్లా ఉంటుంది అంటే అయ్యా ఎట్లా ఉంటది అంటే దేశాలు బలి ఉన్నాయి దుర్గరాజు మోసగినాడు దగ్గర అన్నాడు కైలాం తెచ్చి 4 కాళ్ళు కడిగినాడు 4 కాళ్ళు కడిగి 4 కాళ్ళు పెట్టినాడు కీమ కొట్టినాడు ఆడివాళ్ళను వచనం ఇచ్చినాడు వచనం ఇచ్చినాడు దేవుడు ఆడివాళ్ళకు సొగ తాగిచ్చినాడు వాళ్ళకంతా తాగిచ్చినాడు దేవుడు ఎక్కడో అక్కడ పడితే చెప్ప వచ్చినాడు మొగలు లేపినాడు కొట్టే జబ్బియ తీసినాడు అలా బొందాలను పోసినాడు చక్కతో వేసుకున్నాడు ఊరడు చుట్టున్నది చుట్టు పోసినాడు చక్కతో వేసుకున్నాడు దేవుడు దేవుడు వల్లయ్యా రాఘవయ్య ఇత్తడి గాజులు పుత్తడి పోగురు ఆడివాళ్ళ పుట్టినాయి ఇద్దరి వాగులు ఇద్దరి పోగురు పుట్టిన వాళ్ళే సైకిల్ పుత్రుడు పోగులు తీసుకున్నాడు చక్కతో వేసుకోండి
యా కోరి కోరి తరుణు చంద్ర కొడలా పిలిచిండా తీరువా ఆవుల పేరు పెట్టియా రాజు పిలుచునో తీరువా ఆవుల పేరు పెట్టి ఐతవరాజు పిలుసు ఎడ్ల పేరు పెట్టి ఎర్రన్న పిలుసు గోగుల పేరు పెట్టి గొల్ల గోపాలుడు విష్ణు పిలిచిండు కోరి కోరి తరుణు చంద్ర కొల్ల పిలిచిండు పుట్టలు ఇమ్మెదానా గుడి పొల్లి రామమ్మ మాడు పాలు ఇచ్చదానా మల్లె మొగ్గ రావో మాడు పాలు విచ్చదాన మల్లె మొగ్గ రావు కుచ్చడి పాలు విచ్చదాన పురుషరంది రావు ఎట్ల పేరు పెట్టి ఎర్రన్న పిలుసు ఎర్రన్న ఎండుగోయ పిలుపులాగే అందరూ ఎట్టు కోట్లు కలిగిన సన్నదానా దేవపల్లి రావమ్మ మచ్చదానా పల్లెపల్లి రావమ్మ దేవా పేరు పెట్టి తరుణ్ చంద్ర పేరు పిలిచిండు కోరి కోరి తరుణ్ చంద్ర కొల్ల పిలిచిండు పచ్చి గడ్డి కోసుకరాపు ఆవులకేద్దాం అచ్చడి కొల్ల బాలవేవి నై బాలవే ప్రాణయి బాలవే నీవు బాలవే ప్రాణయి బాలవే యా సిల్కవే వినై సిల్కవే నీవు సిల్కవే వినై సిల్కవే యా శ్రీరాముడు యా ఉయ్యాలడు బాలవే ప్రాణయి బాలవే నీవు బాలవే ప్రాణయి బాలవే యా ఎడిసిరాని కళ్ళు ఎండి నీలాలు యా ఎడిసి నిన్ను ఎవరెత్తుకోరు లోకలకు పళ్ళు నీ కరడి పళ్ళు బాలవే వినై బాలవే నీవు బాలవే ప్రాణయి బాలవే నీవు చింతకి కట్టల్ల చెరుడున్నాడా మా ఇంట్లో వినై పెళ్లికున్నాడు ప్రాణయి పెళ్లికున్నాడు రేపో మా బో పెళ్లి చేసుడే అడవై ప్రాణయి అంగి వారేసే అడవై వినై చెడ్డి వారేసే సిలికల్లు తిన్నాయి చీడియ పళ్ళు తిన్నాడు అయి పరమను తరుణ్ చంద్ర కోరి కోరి తరుణ్ చంద్ర కోళ్ళ వెలిసిండు రామమ్మ ఆవులే సుందరి రామమ్మ దేవా రామదేవ రామమ్మ ఆవులే వెళ్ళి రావో దేవా చంద్ర కోరి కోరి తరుణ్ చంద్ర కొడలా పిలిచిండా దేవా